సార్ కరీంనగర్ జాతీయ రహదారి గురించి చర్చకు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు మాట్లాడినారు. అదే అంశానికి సంబంధించిన ఒక సప్లిమెంటరీ క్వశ్చన్ మంత్రి గారిని మీ ద్వారా అడగదలుచుకున్న అధ్యక్ష. హైదరాబాదు కరీంనగర్ రామగుండం రాజీవ్ రహదారి 2012-13లో కట్టినాం. ఇవాళ 20-30 మంది ఎమ్మెల్యేలం రోజు అదే రోడ్డు మార్గాన నియోజకవర్గాలకు పోవాలి. ఎంత ప్రమాదకరంగా ఉంది అనేది మంత్రి గారికి తెలుసు, శ్రీధర్ బాబు గారికి తెలుసు, అందరికీ తెలుసు. పెద్దపల్లి టౌన్లో ఎంటర్ అయితే 1 గంట సేపు పడుతుంది ఈ మూల నుంచి ఆ మూల పోవడానికి. ఇదివరకు మాకు మంచిర్యాలలో అదే సమస్య ఉండే. కానీ మంచిర్యాల టు మహారాష్ట్ర 363 నేషనల్ హైవే నెంబర్ 363 వలన ఇవాళ మంచిర్యాలకు బైపాస్ అయిపోయింది. మేము మంచిర్యాల నుంచి కాగజ్నగర్ పోవడానికి ఇదివరకు 2 గంటలు పట్టేది, ఇప్పుడు 30 నిమిషాల్లో పోతున్నాం. నేను ఒక్కటే అడుగుతున్నా, స్టేట్ హైవే నెంబర్ 1 ఇది. హైదరాబాద్ చాందార్ రోడ్లో భాగంగా నిజాం వేసిన రోడ్ ఇది. దిస్ వాజ్ ద ఫస్ట్ రోడ్ బిల్డ్ బై నిజాం. ఎందుకంటే ఆయన రాజ్యం హైదరాబాదు రాష్ట్రం చంద్రపూర్ వరకు ఉండే కాబట్టి బిఓటి కాంట్రాక్టర్కి ఇచ్చిండ్రు. ఇచ్చి ఇప్పుడు 15 ఏళ్ళు అయింది. ఇప్పుడు 2036 వరకు ఆయనకు కాంట్రాక్ట్ ఉన్నది. జాతీయ రహదారుల సంస్థను సంప్రదిస్తే, రీజనల్ ఆఫీసర్ గారిని, మినిస్టర్ గారిని, గడ్కరీ గారిని సంప్రదిస్తే మీరు ఆ కాంట్రాక్టర్ కంపెన్సేషన్ ఇచ్చి ఆ రోడ్డు మాకిస్తే, లేకపోతే ఆ రోడ్డుకు ఆల్టర్నేటివ్గా హైదరాబాద్ రాయ్పూర్ కారిడార్ ఇట్స్ ఆల్రెడీ నోటిఫైడ్. అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్. ఉత్తర తెలంగాణ డెవలప్ కావాలంటే మనకి ఇది జీవనాడి. ఈ కాంట్రాక్టర్కు కాంపెన్సేషన్ ఇప్పియండి. దానికి సమాంతరంగా 4 లేన్ల జాతీయ రహదారి అవసరం మనకు. అక్కడ మాకు మంచిర్యాల వరకు, మంచిర్యాల నుంచి మహారాష్ట్ర వరకు అయిపోయింది 6 లేన్. మీరు ఆ కాంట్రాక్టర్ కాంపెన్సేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, దట్స్ నాట్ వయబుల్, ఫీజిబుల్ అనే మాట మాట్లాడుతున్నారు. దయచేసి అటువంటి ఆలోచనలు చేయకండి. ఎందుకంటే బెల్లంపల్లి వరకు రోడ్ వేస్తే బెల్లంపల్లి టు గడ్చిరోలి అండ్ రాయ్పూర్ బ్రహ్మాండమైన హైవేకి అవకాశం ఉంది అధ్యక్ష. మొత్తం మారుమూల ప్రాంతాలు, వెనుకబడ్డ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా కన్వర్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అధ్యక్ష.